వల్లభనేని వంశీ పేరిప్పుడు ఏపీ అంతటా మారుమ్రోగుతోంది. ఒకనాడు టీడీపీలో డైనమిక్ లీడర్గా ఉండేవారు. ఆయన వరుసగా 2 సార్లు గన్నవరం అసెంబ్లీ సీట్ నుంచి గెలిచి తన సత్తా చాటుకున్నారు. అలాంటి వంశీ వైసీపీలో చేరి తన పొలిటికల్ కెరియర్ని ఇబ్బందుల్లోకి నెట్టుకున్నారని అంటున్నారు. సొంత సామాజిక వర్గం ఆయనను దూరం పెట్టింది. వైసీపీలో కూడా ఎన్నికల్లో ఓటమి చెందాక ఆయన దూరంగా ఉంటున్నారు. పార్టీ తరపున కూడా సరైన గుర్తింపు లేదని ఆయన అనుచరులు అంటున్నారు. ఇక వంశీ ఫిబ్రవరి 13న అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత జగన్ విజయవాడ జైలుకొచ్చి ఓసారి పరామర్శించారు. ఆ తర్వాత ఆయన గురించి వైసీపీ పెద్దలు పెద్దగా వాకబు చేసింది, పట్టించుకున్నది లేదని అంటున్నారు. ఈ మధ్యలో వంశీ మీద వరుసగా కేసుల మీద కేసులు పెడుతూ బెయిల్ వచ్చినా కూడా ఇంకా జైల్లోనే ఉండేలా చేస్తున్నారు. దాంతోపాటు ఆయన ఆరోగ్యం కూడా ఇబ్బందుల్లో ఉంది. ఆయన రూపురేఖలు కూడా బాగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో వంశీ మానసికంగా కూడా చాలా ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. వంశీ అనుచరుల విషయం తీసుకుంటే వైసీపీ వారు పట్టించుకోవడం లేదని అంటున్నారు. దాంతో వంశీ బెయిల్ మీద బయటకొస్తే ఏం చేస్తారు అన్న చర్చ సాగుతోంది. ఆయనకు బయటకు వచ్చిన మీదట వైసీపీకి దూరమవుతారని అంటున్నారు. పోసాని కృష్ణమురళి వంటి వారు వైసీపీకి ఇప్పటికే దూరమయ్యారు. ఇప్పుడు వంశీ కూడా అదే విధంగా చేస్తారు అని అంటున్నారు. మరి ఆయనంతటితో సరిపెడతారా లేక వైసీపీ అధినాయకత్వం మీద విమర్శలేమైనా చేసి షాకులు ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. ఇక గన్నవరంలో చూసుకుంటే వంశీ ప్లేస్లో వైసీపీ ఇన్ఛార్జిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ చూస్తోందని అంటున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉంటూ వస్తోన్న సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు కుమార్తెకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. ఈ రకంగా జరుగుతున్న కార్యక్రమాల గురించి కూడా తెలుసుకుని వంశీ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరి వంశీ వైసీపీకి దూరమవుతారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత ఉందన్నది ఆయన బెయిల్ మీద వచ్చిన తర్వాతనే తెలుస్తుందంటున్నారు. మరోవైపు చూస్తే వంశీ 2024 ఎన్నికల సమయంలోనే చెప్పేశారని, ఒకవేళ తాను ఓటమి చెందితే రాజకీయాల నుంచి దూరమవుతానని, మళ్లీ పోటీ చేయనని చెప్పారని అంటున్నారు. సో వంశీ ఇక పాలిటిక్స్కి పూర్తిగా దూరమవుతారా లేక కొంతకాలం ఆగి మళ్లీ రీఎంట్రీ ఇస్తారా అన్నది వేచి చూడాల్సిందే.